ఐడిటీవీ మన ఉనికి మన వాణి. పుష్ప 2తో సినిమా ప్రపంచాన్ని షేక్ చేసిన దర్శకుడు సుకుమార్, హీరో బన్నీ అదే సినిమా కారణంగా ఇప్పుడు తీవ్ర షాక్ లో ఉన్నారు. థియేటర్లో వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఈ సినిమా వేల గంటల పాటు వ్యూవర్షిప్ ను ఓటీటీలో సంపాదించుకున్న ఈ సినిమా టీవీలో మాత్రం దారుణమైన రిజల్ట్ ను సాధించడంపై అయోమయానికి గురవుతున్నారు. ఈ సినిమాను టెలికాస్ట్ చేసినప్పుడు వచ్చిన రేటింగ్ ను చూసి అవాక్ అవుతున్నారు. ఎంతో వస్తుందనుకుంటే ఇంత వచ్చిందా అనుకుంటూ ఉసూరుమంటున్నారు. తప్పు ఎక్కడ జరిగింది, వ్యూహం ఎక్కడ దెబ్బతీసింది అంటూ తెలుసుకునేందుకు చిత్ర నిర్మాతలు కూడా ప్రయత్నిస్తున్నారు. భారతీయ బ్లాక్ బస్టర్ గా నిలిచి యునానిమస్ హిట్ టాక్ అందుకున్న పుష్ప 2 సినిమా అనుకోని ఓ చేదు అనుభవం ఎదురైంది. థియేటర్లో, ఓటీటీలో, ఆఖరికి ఓవర్సీస్ లో కూడా థండర్ స్టార్మ్ లాంటి హిట్ అందుకున్న పుష్ప 2 యూనిట్ ఆ చేదు అనుభవంతో షాక్ లో ఉంది. టీవీలో కూడా ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని ఆశించిన బృందానికి నిరాశ ఎదురైంది. ప్రచారం ఘనంగా చేసినా కూడా ఫలితం మాత్రం పూర్తి నిరాశ కలిగించేలా రావడంతో హీరో బన్నీ, దర్శకుడు సుకుమార్ నిరుత్సాహపడ్డారట. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించినా చేసేది లేదని తెలిసి డీలా పడిపోయారట. అసలు విషయం ఏంటంటే, రీసెంట్ గా ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ టీవీ ఛానల్లో పుష్ప 2 టెలికాస్ట్ అయింది. ఐపీఎల్ జరుగుతున్న టైంలో ఎందుకింత రిస్క్ చేస్తున్నారు అని చాలా మంది ఓపెన్ గానే కామెంట్ చేసినా ఎవరు ఒత్తిడి చేశారో తెలియదు. కానీ ఆ ఛానల్లో సినిమా అయితే ప్రసారం అయింది. అంతకు ముందు సుమారు వారం రోజుల పాటు ప్రచారం కూడా హోరెత్తించిపోయింది. టీవీలో కూడా 3 గంటల సినిమాను దాదాపు 4 గంటలు పైగా వేశారు. అంటే దాదాపు గంట పాటు ప్రకటనలు కూడా ప్రసారం చేశారు. ఈ ప్రీమియర్ షో ప్రసంగానికి అడ్వర్టైజర్ల నుంచి కూడా భారీగానే డబ్బులు వసూలు చేసి ఉంటారని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతా బాగానే ఉంది, కానీ సినిమా ప్రచారం అయ్యాక వచ్చిన రెస్పాన్సింగ్ రేటింగ్ చూస్తే అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. గతంలో బన్నీని హీరోగా నటించిన అలా వైకుంఠపురంలో సినిమా 29.4 టీఆర్పీ రేటింగ్ సాధించిందట. పుష్ప 1 సినిమా విషయానికి వస్తే 22.54 రేటింగ్ నమోదైందట. అలాగే అదే బన్నీ హీరోగా వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమాకు 21.7 రేటింగ్ వచ్చిందట. వీటన్నిటిని పుష్ప 2 తిరగరాస్తుందని, అలా వైకుంఠపురంలో సినిమా రికార్డును బద్దలు కొడుతుందని అంతా భావించారు. పుష్ప 2 సినిమా సాధించిన ఘన విజయాన్ని గుర్తు తెచ్చుకొని ఆ మాత్రం రేటింగ్ ఖాయమని విశ్వాసంగా నమ్మారు. కట్ చేస్తే సీన్ దారుణంగా రివర్స్ అయింది. ఈ నెల 12న టీవీలో ప్రసారమైన పుష్ప 2 సినిమా కేవలం 12.61 రేటింగ్ మాత్రమే సాధించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది తెలిసి చిత్ర బృందం, ముఖ్యంగా హీరో బన్నీ, దర్శకుడు సుకుమార్ తీవ్ర నిరాశకు గురైనట్లుగా సమాచారం అందుతుంది. ఐపీఎల్ ప్రభావానికి తోడు ఇప్పటికే ఆ సినిమాను థియేటర్లో, ఓటీటీలో చాలా మంది చూసిన కారణంగా టీవీలో బీభత్సమైన ప్రకటనల మధ్య మరోసారి చూడలేక పట్టించుకోనట్టుగా పరిస్థితులు స్పష్టంగా అర్థమవుతున్నాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.